సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 26న ఒంగోలులో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చండూరి రంగారావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నందు సంయుక్త కిసాన్ మోర్చా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చండూరి రంగారావు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి ధోరణిపై పలు విషయాలను వెల్లడించారు. అనంతరం కార్మిక, కర్షక, రైతు సంఘాలు ఈ నెల 26వ తేదీన ఒంగోలులో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అవలంబిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మహాధర్నాను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నందు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, రైతు సంఘ నాయకులు, హలో కార్మిక సంఘాలు తదితర నాయకులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ నాయకుల ఐక్య కార్యాచరణ, అలాగే కార్మిక సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, పట్టణ పేద ప్రజలకి, గిరిజనులకి కూడా విస్తరించే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆందోళన చేస్తున్నటువంటి వర్గాలు విస్తృత వేదికను కలుపుకొని ముందుకు వెళ్ళే క్రమము. ఆ క్రమంలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. రాజ్యాంగ దినోత్సవము నవంబర్ 26వ తేదీ. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. మనకి ఆగస్టు 15, జనవరి 26 ఎంత గొప్ప విశేషమో, ఈ నవంబర్ 26 కూడా అంత విషయం. ఆ రోజున అది కావాలనే ఈ దేశ సాధారణ ప్రజానీకం, పేద ప్రజానీకం, తక్కువ తలసరి ఆదాయం గల వాళ్ళు ఐక్యమై ఈ 10 సంవత్సరాల నుంచి ఇతను వచ్చిన తర్వాత సాధారణ ప్రజానీకం యొక్క శ్రమ ఫలితాన్ని తీసుకెళ్ళి ఒక 21 మంది కుబేర వ్యాపారస్తులకు అప్పచెబుతూ మాయ మాటలతోటి విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులు, హిందూవేతరులు అనేటటువంటి దాంతో దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, అలాగే గిరిజన ప్రాంతపు వారి యొక్క ఆదివాసీ హక్కులను హరించి వేస్తూ కేవలం ఆ కుబేర వ్యాపారస్తులు బాగుంటే చాలు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి, తద్వారా విజయం సాధించి ఈ పేద ప్రజల యొక్క శ్రమ ఫలితాన్ని వారికి అందించే విధానమైనటువంటి కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, పట్టణ పేద వర్గాలు, ప్రైవేటు ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాల కోసం అంకితమైనటువంటి ఇండియా కమిటీ, ఇండియా కూటమి, ఆ ఇండియా కూటమి అనేటువంటి దాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పోటాపోటీగా ఈ మతతత్వ, శాందసవాద, విద్వేషపూరిత బీజేపీని ఎదుర్కోవడానికి అవసరం సమాయత్తం కావాల్సిందిగా, ఆ సమాయత్వం ఏది దక్షిణాదిని కూడా బాగా ఉంది అనేటటువంటి భావం కలిగేటట్టుగా దేశం మొత్తం మీద 500 జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రేరేపించడానికి, విజ్ఞప్తి చేయడానికి, అందుకు సన్నద్ధం చేయడానికి 26వ తేదీ నవంబర్ ఉంది, మంగళవారం వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 దాకా కూడా ఉంటుంది. మంచినీళ్ళ సదుపాయము, భోజన సదుపాయం కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొని దీన్ని ఎవరికి వాళ్ళే ఇది మా కార్యక్రమము, మా భవిష్యత్తుగా మేలు జరుగుద్ది అనేటువంటి దృష్టితో అందరూ పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంకా మా మిత్రులు రైతు సంఘాల వారు, అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ట్రేడ్ యూనియన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళందరినీ